ఏమండి బట్టతల మొగోళ్ళకే వస్తుంది కానీ ఆడోళ్ళకి ఎందుకు రాదండి? ఇదంతా ఒక ప్రశ్న. సరే సమాధానం చెప్పండి. మగవారికి పుట్టుకతోనే బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటది. అది పెరిగే కొద్దీ ఇంకా షార్ప్ అయిపోతుంది. ఆ షార్ప్ కి ఎంటికలు కట్టేపోయి బట్టలు వచ్చేస్తది. అప్పుడు మా ఆడోళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గానే కదా ఉంటది. అయితే బట్టతలు రావద్దే అని ఒక ఆయన ఆడోళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే నేనేం చెప్పినాను తెలుసునా? ఏం చెప్పినారు? మా మగవారు అనవసరంగా భయపడి చిన్న సమస్యకు కూడా ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి బట్టలు తెచ్చుకునేస్తున్నారు. అదే మీ స్త్రీలకైతే తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా లాజిక్ గా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా సాల్వ్ చేస్తారు కాబట్టి మీకు బట్టలు రాదని చెప్పినా. ఇది కరెక్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ ఆడవారికి బట్టలు రాకపోవడానికి కారణం మీరేమనుకుంటున్నారో కామెడీగా కామెంట్ చేయండి. బుల్లెట్ బైక్, ఆపిల్ ల్యాప్టాప్, ఆపిల్ బడ్స్. ఇప్పుడు కానీ ఈ నడుకున్నామనుకో పాపని ల్యాప్టాప్ కూడా మన మూతలు విసిరేసేవచ్చు. గెటప్ చేంజ్. అయ్యా బాగానే సెట్ అయింది నీకు నా డ్రెస్. అయ్యా ఇందండయ్యా మీ ల్యాప్టాప్. ఈ డ్రెస్ కూడా తీసుకో. దండాలి స్వామి, మీరు చల్లగా ఉండాలి. అయ్యా ఎంతమందికి రా ఇచ్చేది? పోరా పో. అన్ని ఆపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాడు. ఈ తట్ట కూడా ఆపిల్ అనుకుంటా. హలో చాట్‌జీపీటీ, గివ్ మీ హై క్వాలిటీ హై బడ్జెట్ ఏసీ అండర్ 5000. 500 హై కూలింగ్ లో కరెంట్ బిల్. నో కరెంట్ బిల్, నో పొల్యూషన్ ఆల్సో. గివ్ మీ బెస్ట్ ఏసీ, టేక్ యువర్ ఓన్ టైమ్ విత్ ఇన్ 1 minute. హలో చాట్‌జీపీటీ, గివ్ మీ దట్ సేమ్ ఏసీ టు మీ విత్ 99% డిస్కౌంట్. మనీ మామ బైక్ అయితే ఇచ్చినాడు. దీంట్లో పెట్రోల్ ఉన్నది లేదు తెలియదా? దాంట్లో ఎందుకు డౌట్? ఒకసారి ట్యాంక్ ఊపి చూడు, పెట్రోల్ ఉంటే గలగల సౌండ్ వస్తుంది. అవును మామ, ఊపరా తిన్నా. పెట్రోల్ ఉన్నది మామ. మచ్చా భయపడకుండా ఎక్కుతావా? చిన్నప్పటి నుంచి ఎక్కుతున్నా, ఒకే రావు భయంలే. పోదాంరా. జాగ్రత్తగా ఎక్కువ మచ్చా. నాకు తెలుసులే. భయం రాలేదా మచ్చా? భయం ఏం రాలేదు మామ. ఏదో తేడాగా ఉందేంటి? ఏం పెద్ద అయినా దిగులుగా ఉండవా? బర్రెడు కనపడలేదు నైనా. ఇదేనా చూడా? ఇదే మేకుంటే ఆడికి పోయినావా? మేమేంటే ఊర్లో మేము తిరుగుతా. ఇంకోసారి మేము కాలు ఇచ్చేస్తాను. ఓం ప్రీం క్లీం. ఏమిరా చేస్తున్నావా? ఈసారి ఐపీఎల్ లో మా టీమే గెలవాలని శాంతిపూర్ చేస్తున్నాను. ఇంతకీ ఏ టీం మీదే? చెన్నై. అది ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. నువ్వు దేనికి చేతపడి చేస్తున్నావురా? వాడేం జరగాలని చేతబడి చేస్తున్నాడు. అది జరగకూడదని చేతబడి చేస్తున్నా. అట్నే మా టీం కప్పు కొట్టాలని చేతబడి చేస్తున్నా. నీదే టీము? ముంబై. అది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎక్కడున్నాం మావా మనమా? రోడ్డు పక్కన. అది నాకు కూడా తెలుసు. ఊరి పేరు ఏంటో చెప్పు. నాకు కూడా తెలియదు. వెళ్దాం పదండి. ఎక్కడికి వచ్చినాం మామ మనమా? బయటూరికి. బయటూరు నాకు కూడా తెలుసు. ఊరి పేరు చెప్పు. చాలా మంది మన వీడియోకి కన్నడలో కామెంట్ చేస్తుంటారు కదా. అవునా? ఇప్పుడు మనం కర్ణాటకలోనే ఉన్నాం. ఇప్పుడు మన కర్ణాటకలోని మైసూరు ఎలా ఉందో మన ఆడియన్స్ కి అందరికి చూపిద్దాం పదండి. మామా, ఈ వైభవ్ సూర్యవంశీ అనే 15 ఏళ్ల పిల్లోడు ప్రపంచాన్నే ఉనికిస్తున్నాడు కదా మామా. అవును మచ్చా, 6 మీద 6 కొడుతున్నాడా మామా? అదే 15 ఏళ్ల వయసులో నువ్వేం చేస్తా ఉన్నావు మామా? Yeah.
అంటే ఈ క్లాస్ రూమ్ లో లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కరెక్ట్ గా పాఠం విన్నారు లేదని అప్పుడప్పుడు చూసి చెక్ చేస్తా ఉంటా. అదే 15 ఏళ్ల వయసులో నువ్వేం చేస్తున్నావు మచ్చా? ఉచ్చిపోయింది నేను, పడకలో ఉచ్చిపోయింది నేను. పట్టుకోట్లేదా? ఏం చేస్తున్నావు మచ్చా? మా ఇంటికి నీటి సరఫరా చేస్తున్నాను మావా. ఇప్పుడే మామిడి పండ్ల మీద ఒక వీడియో చేసాం, సూపర్ గా ఉంటుంది. లోపల చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్. ఓహో నాయనా ఏంది ఇది? సాకియా ఇటు చూసా. రే మొత్తం రెడీ. వన్ మోర్ మొత్తం సగం అయిపోతాయా? ఇంకేం రెడీ 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 రెడీ. కొత్త వీడియో చేసాం అనమాట. ఏదో తేడాగా ఉందేంటి? 3 మామిడి పండ్లు తెచ్చినాం. అన్న ఒకటి వీడియో మొత్తం నేను 2 తినేసినా. ఈడు సగం త్వర చేసేసాడు దాన్ని. ఇప్పుడు మిగిలినది మన మనీ పడికి మావా ఏంది మావా ఇక్కడ ఉంటే ఒక్క చెట్టు కడిగి ఎదగలేదా? వీటికి గుండి లాగానే కుళ్ళు అనుకుంటా, అందుకే ఒక్కటి కూడా ఎదగల. మనుషుల్లాగా వీటికి కుళ్ళు ఉండదు. మరి ఎందుకు ఇది ఎదగలేదు? వీటిని బోన్సాయి వృక్షాలు అంటారు, అంటే మరగుజ్జు వృక్షాలు అని అర్థం. ఈ బోన్సాయి అనేది జపానికి చెందిన కళారూపం. ఇందులో చెట్టు ఎదిగే సామర్థ్యాన్ని తగ్గించి చిన్న చిన్న కుండీలలో పెంచుకునేలాగా చేసిస్తారు. ఓహో, మరి పడుకుంటే మనుషులు కూడా పుట్టికి చేయొచ్చా మావా? చెయ్యొచ్చు. ఎట్టా? కత్తెత్తుకుని మోకాల దాకా నరికేనామంటే పుట్టికి అయిపోతారు. టీ కాఫీలు ఏమైనా తెమ్మంటారా? తెద్దులే గానే డి అంటున్నావేందా? ఓ అదే యావండి అంటే లాంగ్ గా ఉందండి, అందుకే మోడర్న్ గా ముద్దుగా షార్ట్ కట్ లో డి అని పిలుస్తున్నాను. నువ్వు గడ్డియా? మీ అమ్మ అయితే యావండిలా డి పిలుస్తున్నదే, నీకేమైందిరా? డాడీ అని పిలిచేకి ఓపిక లేదు, అందుకే షార్ట్ కట్ లో డి అని పిలుస్తున్నాను. ఎలా ఉంది డి? ఇది నాకు కూడా బాగా నచ్చింది. ఇక వీటన్ని నేను కూడా డీలో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా డి? ఏంది డి? బయటికి పొండి, ఎటన పోయి సావండి, పొండి.